వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ చూడడం అంటే అబ్బో! భలే సరదాగా ఉంటుంది. అమెరికాలో వాటర్ ఫాల్స్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. ఎక్కడ చిన్న నీళ్ళ దారొస్తున్నా అక్కడికి ఓపికగా వెళ్తారు అమెరికన్స్. ఆ వాటర్ ఫాల్ గురించి పక్కన పెడితే, మనం వెళ్తూ చూసుకునే రూటు, ఆ నేచర్ మాత్రం మతి పోగొట్టేస్తాయి. అలా వెళ్తూ ఉంటే ఆ పచ్చని చెట్లు, ఆ చెట్లేమైనా 4 అడుగులుంటాయా? 5 అడుగులుంటాయా? ఒక్కొక్క చెట్లు 20 అడుగులు, 30 అడుగులు ఉంటాయి. అబ్బో! మనం మాటల్లో చెప్పుకోలేం ఆ చెట్ల గురించి. ఇక్కడైతే ఒక విచిత్రం చూడొచ్చు. ఇప్పటివరకు చూసిన చెట్లన్నీ పచ్చని ఆకులతో ఇంతెత్తునున్నాయి గదా! ఇప్పుడైతే చూడండి మోడుబారిపోయున్నాయి. విచిత్రం అనిపిస్తుంది గదా! కొన్ని ఏరియాల్లో ఏమో అలా ఉంది. కొన్ని ఏరియాల్లో ఇలా ఉందని. ఈ సూర్యుని వేడికి తట్టుకోలేక ఈ చెట్లన్నీ మాడి మసైపోయున్నాయి. ఈ చెట్లు ఆకులైతే కొంచెం ఎండిపోయి ఉంటాయి కదా! ఈ ఎండ వేడికి భగ్గుమని మండిపోయి అడవులు గూడా తగలబడిపోతా ఉంటాయి ఇక్కడైతేను. సో, అందుకని ఆ చెట్లన్నీ అలా మోడుబారిపోయినట్టు అయిపోయినాయి. ఎండిపోయినట్టు వాటి పరిస్థితే మారిపోయింది. ఇప్పుడుండే ఎండ చూస్తుంటే ఇండియా గుర్తొచ్చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ విచిత్రం ఏందంటే ఏ మారుమూలకెళ్ళినా కారు పెట్టుకోవడానికి ఖాళీ లేకుండా పెట్టేసుంటారు కార్‌లన్నీ. ఏ ప్లేస్‌కెళ్ళినా కానీ జనాలు ఫుల్లుగా వచ్చేసుంటారు. మనకి భయం అనే మాటే ఉండదు. ఫ్యామిలీస్ వచ్చేసుంటారు. కొండల్లోకి, గుట్టల్లోకెళ్తున్నాం గదా! అని ఒక స్ట్రాలర్ తీసుకొని కట్టేసాము బేబీని. కానీ ఆ స్ట్రాలర్ పోయేలా లేదు లోపలికి. ఇక్కడ ఎక్కడికెళ్ళినా గాని రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది. లోపలికెళ్తే ఏముంటుంది, ఎటువైపెళ్ళాలి అని అన్ని డీటెయిల్స్ ఇచ్చుంటారు మనకి. ఆ రోడ్ మ్యాప్ చూసుకొని బయలుదేరాము అంటే ఇంకెనక్కి తిరిగి చూసే పనే ఉండదు. రయ్యని ఎళ్ళిపోవచ్చు. మా వాడు ఇక్కడ మొయలేక ఆపసోపాలు పడిపోతున్నాడు. అందుకే దించేసి ఆ స్ట్రాలర్‌ని పక్కన పెట్టేసాము. అసలు సిసలైన రూట్‌నయితే ఇప్పుడు చూడబోతున్నాము. మనం 'ఎంటర్ ది డ్రాగన్' అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాము. మనం ఎప్పుడు జలపాతాలు చూడాలన్నా గానీ ఇలాంటి అవస్థలయితే పడాల్లాగుంది. గుంటలు, మిట్టలు, చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు ఇలాంటివన్నీ దాటందే ఆ జలపాతాలకెళ్ళేలా లేము. ఎప్పుడో మునులు, ఋషులైతే ఇలాంటి వాటిల్లోకెళ్ళేవాళ్ళన్నారు. ఇప్పుడైతే అందరూ కట్టగట్టుకొని ఎళ్ళిపోతా ఉన్నారు ఆ నదుల్లోకి. ఈ బామ్మ వాటర్ ఫాల్స్ చూసేసినట్టున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళ మనవరాల్లాగుంది. ఇక్కడికి ఫారినర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా వచ్చేస్తారు చూడ్డానికి. వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో. మనమైతే ఒక్కసారి చూస్తే ఇంకోసారి ఏమెళ్తాంలే ఆ నీళ్ళే గదా చూసేది అనుకుంటాం. వాళ్ళైతే సెలవు దొరికితే చాలు బాగా వచ్చేస్తారు. ఇలా చెట్లెక్కువున్న దగ్గరికి మనం ఒక్కరమే ఎళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వీళ్ళలా కాదు. పొలోమని ఎళ్ళిపోతూ ఉంటారు. పొలోమని వచ్చేస్తూ ఉంటారు. ఒక్కరే అయినా చాలా ధైర్యంగా ఎళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎదురొస్తున్నారు ఫారినర్స్. వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు. హాయ్ చెప్పి. వాళ్ళకి తోడు మళ్ళీ ఆ కుక్కొకటి. ఆ కుక్క గూడా వాళ్ళకి ఒక బిడ్డతో సమానంగా వచ్చేస్తూ ఉంటది. ఇలాంటి బొంతరాళ్ళు వీటన్నిటిని ఎప్పుడో చిన్నప్పుడు జూసుంటాము. తర్వాత ఎప్పుడు మన కంట పడలేదు. అంతా డెవలప్ అయిపోయింది గదా! సిటీ అంతా. మరలా ఇప్పుడు చూస్తున్నాము. ఈ జలపాతాలకొచ్చినప్పుడు మట్టిలో నడిస్తే మంచిది అంటారు. చెప్పులు తీసి నడుద్దాము అని ట్రై చేస్తే అబ్బో! రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. మన వల్ల కాదులే అనుకోని చెప్పులేసుకొని సర్దేసుకున్నాము. ఇటు పక్కన చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు, అటు పక్కన చూస్తే లోయ, ఇటు పక్కన చూస్తే చెట్లు పెద్ద పెద్దయి ఆనుకొనున్నాయి. మనకెళ్ళడానికి ప్లేస్ అయితే చాలా కొంచెమే ఉంటది. చాలా జాగ్రత్తగా ఎళ్ళిపోవాలి. లేకపోతే లోయలో పడే ప్రమాదం ఉంటుంది. శ్రీనిధి ఇటు పక్కన నడవండి. నీళ్ళ సౌండ్ బాగా ఇనిపిస్తుంది గదా! గలగలగల అంటూ. గలగల పారుతున్న గోదారిలా ఆ వ్యూ అనేది ఎంత బావుందో. ఎలాగైనా జలపాతాల దగ్గర చూసే వ్యూ ఇంకా ఏ ప్లేస్‌కెళ్ళినా చూడలేము అనిపిస్తూ ఉంటుంది. ఆ పెద్ద పెద్ద చెట్లు, ఆ నీళ్లు ఇట్లా వచ్చేయటము, ఆ సౌండు 'అన్నమయ్య' సినిమా చూసాం గదా! ఆ 'అన్నమయ్య' సినిమాలోది నాకు గుర్తొచ్చేస్తూ ఉంది. ఈ చెట్లు ఇదంతా ఈ దారి వాటర్ ఫాల్స్ అలా రావటము అదంతా. వ్యూ చూస్తే మనసు నిండిపోయింది గానీ, అబ్బా! ఎంత బాగుంది అని ఈ జలపాతం వాటర్ ఫాల్ చూస్తే మాత్రం డిసప్పాయింట్ అయిపోయాను. ఇదేందబ్బా సన్నగా కారుతా ఉంది. ఇంత చిన్న వాటర్ ఫాలా అనని కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఇక్కడ అదంతా కనిపించకుండా వాటర్ ఫాల్ ఎక్కువగా గాని ఉండుంటే మనకి ఈ వ్యూ అంతా కనిపించేది కాదు. ఇది కనిపిస్తుంది అంటే ఈ తక్కువగా నీళ్లు రావటం వలన మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అదెంతుందో అంతవరకు గాని నీళ్లు పడిపోతే మాత్రము మనకి ఆ వ్యూ అనేది మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల గ్రీనరీ కానీ, రాళ్ళు ఉండటము, ఆ ఫ్రేమింగు అంతా కనిపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడొచ్చే వాటరు మంచు కరిగిన వాటరు అని అంటుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! దూరంగా కొండుంది. ఆ కొండ మీద తెల్లగా మంచుంది. బాగా మంచు టైంలో అయితే ఇక్కడ చెట్లు కానీ, కొండ కానీ ఏది కనిపించదు. అన్నీ మంచుతో కప్పబడిపోయుంటాయి. ఇప్పుడున్న
ఏదైతే మంచు ఉందో అది కరిగి ఆ నీళ్ళగా మారి ఇట్లా సన్నని దారిలాగా పడుతుంది అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడున్న మంచి వ్యూ అంతా కళ్ళతో చూసేసి కళ్ళల్లో పెట్టేసుకుందాము అని అనుకుంటూ ఉంటాము. కానీ అది అయ్యే పనే కాదు. కెమెరాలో బంధించేయాల్సిందే. అంత దూరం కష్టపడి ఎళ్లి కొన్ని ఫోటోలైనా తీసుకుంటే కదా ఇంత మంచి నేచర్‌లో బావుండేది అని కొన్ని ఫోటోలైతే తీసేసుకున్నాము మా ఫ్యామిలీ అందరము. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కర్రలు పట్టుకొని గూడా నడుస్తూ ఉన్నారు. ఆ రాళ్ళు రప్పల్లో. ఇక్కడున్న ఈ బుడ్డి పిల్లలు స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నట్టున్నారు. టవలు బందోబస్తుగా వచ్చేసారు.